అలాగే కొంతమందికి రాహుకేతు దోషాలు, రాహుకేతు శాపాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాంటి వాళ్ళందరూ నాగుల చవితి రోజు ఏం చేయాలంటే, దేవాలయంలో ఉన్న జంట నాగుల విగ్రహాల దగ్గరకు వెళ్ళాలి. నవనాగ దేవతల అనుగ్రహం కలగాలంటే, కాలసర్పదోషాలు పోవాలంటే, నాగదోషాలు పోవాలంటే పుట్ట పూజ చేయాలి. ప్రత్యేకంగా రాహుకేతు దోషాలు రాశికి ఉంటూ ఉంటాయి. అలా రాహుకేతు దోషాలు మీ జన్మరాశిని బట్టి కానీ, నామరాశిని బట్టి కానీ ఉన్నవాళ్ళు మాత్రం దేవాలయంలో ఉన్న జంటనాగుల విగ్రహాల దగ్గరకు వెళ్ళండి. ఆ జంటనాగుల విగ్రహాలకు ఆవు పాలు పొయ్యండి. ఆ తర్వాత నీళ్లతో కడగండి. జంటనాగుల విగ్రహాల మీద పసుపు కుంకుమలు చల్లండి. పత్తి తీసుకొని ఆ పత్తికి కొద్దిగా కుంకుమ రాసి, పసుపు రాసి దాన్ని ఒక వస్త్రంలాగా భావించి, ఆ పత్తితో చేసిన వస్త్రాన్ని జంటనాగుల విగ్రహాలకి అలంకరణలాగా పెట్టండి. ఆ జంటనాగుల విగ్రహాల దగ్గర మట్టి ప్రమిదలో నూనె పోసి ఒత్తులు వేసి దీపం వెలిగించండి. సువాసన కలిగిన పుష్పాలు జంటనాగుల విగ్రహాల దగ్గర ఉంచండి. ఇలా చేసి జంటనాగుల విగ్రహాల తోకల దగ్గర జిల్లేడాకులో బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి. దీనివల్ల మీ రాశి పరంగా ఉన్నటువంటి రాహుకేతు దోషాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి చాలా శక్తివంతమైన రోజు. అక్టోబర్ 25వ తేదీ శనివారం వచ్చింది. ఆ రోజు దేవాలయంలో ఉన్నటువంటి పుట్టల దగ్గర ఈ విధి విధానం పాటించండి. అలాగే దేవాలయంలో ఉన్నటువంటి జంటనాగుల దగ్గర, జంటనాగుల విగ్రహాల దగ్గర ఈ విధి విధానం పాటించండి. సంపూర్ణంగా కాలసర్పదోషాలు, నాగదోషాలు, సర్పశాపాలు, రాహుకేతు దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడి ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలన్నీ అధిగమించండి.